హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రభుత్వ స్కూల్ నుంచి మనకు కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకి మంత్లీ 38,000 వరకు అయితే శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇంటర్ మెమో ఉంటే చాలు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు, మనకి సర్టిఫికేట్ ఉంటే చాలు ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకి సైనిక్ స్కూల్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ఆల్ ఇండియా సిటిజన్స్ మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి ఒక పీజీటీ పోస్టులు వచ్చేసి మనకి వివిధ విభాగాల్లో మనకి సబ్జెక్ట్ వైస్ అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక పీజీటీ ఇంగ్లీష్ విభాగంలో వచ్చేసి మనకి జనరల్ కేటగిరీలో ఒకటి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక పీజీటీ ఫిజిక్స్ విభాగంలో 2, అలాగే మనకి కెమిస్ట్రీ విభాగంలో 2, ఒక బయాలజీ విభాగంలో 1 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మ్యాథమెటిక్స్ 2, అలాగే కంప్యూటర్ సైన్స్ విభాగంలో 1 అయితే మనకి వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ జనరల్ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఏ క్యాస్ట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఇక్కడే ఇవ్వడం జరిగింది. ఒక పీజీటీ కంప్యూటర్ సైన్స్ ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ బీటెక్ కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఒక ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ దాని ఈక్వాలిటీ అండ్ క్వాలిఫికేషన్ ఉన్న ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఎంసీఏ చేసిన, ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ చేసిన, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిన, మాస్టర్ ఇన్ ఐటీ దాని ఈక్వాలిటీ అండ్ క్వాలిఫికేషన్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చేసిన, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసిన, ఈ యొక్క బీసీఏ ఈక్వాలిటీ అండ్ క్వాలిఫికేషన్ ఉన్న ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. పీజీ చేసినా కూడా ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒక పీజీటీ విభాగంలో ఇంగ్లీషు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అలాగే మ్యాథమెటిక్స్ ఈ యొక్క విభాగాల్లో అప్లై చేసుకోవాలి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. మాస్టర్ డిగ్రీ కానీ దాని ఈక్వాలిటీ అండ్ క్వాలిఫికేషన్ ఉన్న 55% మార్క్స్తో మనం పాస్ అయినట్లయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. లేదంటే పీజీలో మనకి ఒక బీఈడీ, ఎంఈడీ చేసిన 55% మార్క్స్ కనుక ఉన్నట్లయితే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకి ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్టులకి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఈ యొక్క పోస్టులకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఉన్న పోస్టులకు అప్లై చేసుకోండి. ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్టులకు అయితే అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్కి అయితే వాళ్ళకి కూడా షేర్ చేయండి. దీనికి డీడీ అయితే తీయవలసి ఉంటుంది. ఆఫ్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ ఇచ్చారు కదండి, ఒక వెబ్సైట్కి వెళ్ళి చూసుకొని అప్లై చేసుకోండి. ఒకసారి ఒక నోటిఫికేషన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూసుకొని అప్లై చేసుకోండి. మనము డీడీ అయితే ఎంత తీయాలి అంటే జనరల్ కేటగిరీ ఓబీసీ వాళ్ళైతే 500 రూపీస్ డీడీ తీసి అప్లై చేసుకోవాలి. మిగతా క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 250 పే చేసి డీడీ తీసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి జూన్ 14th వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన మనకి డీటెయిల్స్ కూడా ఇక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇక నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే వాట్సాప్ ఛానల్ లింక్, అలాగే వాట్సాప్ గ్రూప్స్ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? అలాగే ఏమైనా వీడియోస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయను, తప్పకుండా అయితే మీకోసం వీడియోస్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.